దీపావకాయ పెడుతున్నానండి. 20 కాయలు అనమాట. 20 కాయల్లోని ముక్కలు చిన్నగా కోసుకొని కొంచెం కల్లుప్పు పసుపు వేసుకొని 3 రోజులు నానబెట్టి ఉంచాలన్నమాట. 3వ రోజు బాగా ఎండబెట్టాలి. ఆ ఎండిన ముక్కల్ని ఇలా ఆవకాయగా కలుపుకోవాలండి. నేనైతే ఇంకో పచ్చికారం, ఆవు పిండి, సాల్టు, కొద్దిగా మెంతులు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసిలాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి. ముద్ద లేకుండా వాటర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అది అలా మొత్తం కలుపుకోవాలి. అంతా కలిసిపోయాక బెల్లాన్ని మెత్తగా చితక్కొట్టి గుండలా చేసుకొని ఇలా వేసుకోవాలి. లేదంటే బెల్లాన్ని చితగ్గొట్టి కొద్ది వాటర్ వేసి పాకోలా చేసుకునైనా కలుపుకోవచ్చు. లేకపోతే బెల్లం చితగ్గొట్టైనా కలుపుకోవచ్చు. తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అన్నీ ఒలిచి వేసుకున్నాక మొత్తం అంతా కలుపుకొని ఇలా డబ్బాకి ఎత్తుకోవాలి. 3 రోజుల తర్వాత కొంచెం చిన్న ఎండ చూపించి మళ్ళీ లోపల పెట్టేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది. తర్వాత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగా నిల్వ ఉంటుంది అన్నమాట. ఇది ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ సంవత్సరమే కాదు, ఎక్కువగా నిల్వ ఉంటుంది అన్నమాట.